ఓ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, 14 తారీఖు 4 నెల 2024. సో గల్ఫ్ వార్తలకు వెళ్దాం. ఈ గల్ఫ్ వార్తలు అన్నప్పుడు యుద్ధాల చుట్టూ ఉన్నాయండి. ఇటు ఇరాన్ వాళ్ళు ఈ ఇజ్రాయెల్ పైన దాడి మొదలుపెట్టారు. సో జెరూసలేం పైన డ్రోన్ అటాక్ కూడా చేశారనమాట. సో ఇక్కడ న్యూస్ అంతా గల్ఫ్ యుద్ధాల చుట్టూనే ఉంటాయి. సో కోవిడ్ విషయానికి వెళ్తే, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ యుద్ధ వాతావరణం ఏర్పడే విధంగా ఉంది కాబట్టి, సో ఆల్రెడీ కువైట్ తన యొక్క బార్డర్స్ ఏవైనా బార్డర్స్ దగ్గర ఉన్న అధికారులను అప్రమత్తం చేసింది. ఎటువంటి పరిస్థితులు చేదాటకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఎందుకంటే మనకి కువైట్ బార్డర్ కదా. సో ఏదన్నా జర్రాని జరిగితే ముందుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కువైట్ వారు. సో కువైట్ ఏరియాస్ యొక్క ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు ఇజ్రాయెల్ సైడ్ కానీ ఇటు ఇరాన్ సైడ్ కానీ వెళ్ళే ఫ్లైట్స్ని దారి మళ్లించేశారు. సో ఏదైనా జరగచ్చు కాబట్టి 4 లక్షల మంది కువైట్లో 4 లక్షల మంది ఇంకా బయోమెట్రిక్ చేయించుకోవాల్సిన వాళ్ళు ఇంకా 4 లక్షల మంది బ్యాలెన్స్ ఉన్నారంట. సో ఇక్కడ నుంచి మనకు కువైట్లో యుద్ధం సంబంధించిన వార్తలు వస్తాయి మన త్వరలో. సౌదీ విషయానికి వెళ్తే, రోడ్డు పైన ధర్నా చేస్తున్నారు కొందరు ఎక్స్పర్ట్స్ని, వీళ్ళని అరెస్ట్ చేశారు. సో అందరూ బంగ్లాదేశ్లో అనమాట. వాళ్ళు గొడవ వచ్చి రోడ్డు పైన ధర్నాకు వచ్చారు. వీళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత 20,000 మంది ఎక్స్పర్ట్స్ని అరెస్ట్ చేశారు. వీసా వైలేషన్ చేసిన వాళ్ళని 20,000 మందిని అరెస్ట్ చేశారు సౌదీలో. తర్వాత ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ వారు 1,217 వెహికల్స్ యొక్క లైసెన్స్ రద్దు చేశారండి. వీళ్ళు రూల్స్ను వైలేట్ చేస్తున్నారని చెప్పి ఈ యొక్క లైసెన్స్ రద్దు చేశారు. సో నెక్స్ట్, ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ పైన దాడి మొదలుపెట్టింది కదండి. సో సౌదీ అధికారులు అప్రమత్తమయ్యారు. సో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీళ్ళ దేశంలో జాగ్రత్త పడుతున్నారు. యుఏ విషయానికి వెళ్తే దుబాయ్ పోలీసులు టెలికాం ఫ్రాడ్ చేస్తున్న కొందరిని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని టెలిఫోన్స్, కొంత డబ్బును కూడా అదుపులో తీసుకున్నారు. సో విదేశాంగ మంత్రిత్వ శాఖ వారు యుద్ధం ఉద్రిక్తత పెరగకముందే వీటిని నివారించాలని చెప్పి బార్డర్లో ఉన్న అందరినీ కూడా అప్రమత్తం చేసుకున్నారు. ఎందుకంటే ఇటు ఇరాన్ అందరికీ బార్డర్ పడుతుంది కదండి. సో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఇరాన్ సైడు ఇజ్రాయెల్ సైడ్ వెళ్ళే ఫ్లైట్స్ ఏవైతున్నాయో యుఏ ఫ్లైట్స్ అన్ని వాటిని కూడా రద్దు చేసేసారు, దారి మళ్లించేస్తున్నారు. సో వామన్ విషయానికి వెళ్తే విజయవాడ టు వామన్కి ఫ్లైట్స్ ఉన్నాయని చెప్పి ఒక మిత్రుడు కామెంట్ పెట్టారండి. ఇండిగో ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఉంటాయి, కాకపోతే జర్నీ 15 గంటలు అలా పడుతుంది. అంటే రెండు స్టాపుల్లో ఆగి వెళ్తాయి అనమాట. సో తర్వాత వామన్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటే ఎలాంటిది, సాలరీ కొంత టైంకి ఇస్తున్నా కొందరు తెలియచేయండి. సో వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి ఈ వామన్లో. ఎప్పుడు ఈ వర్షాల బాధ ఎక్కువైపోయింది ఈ వామన్కి. సో స్కూల్స్ అయితే సెలవులు ఇచ్చేశారు. కొన్ని స్కూల్ బస్సులు కూడా ఈ వాడీలో ఇరుక్కుపోతే అధికారులు వాళ్ళని కాపాడుతున్నారు. సో వరదల్లో చిక్కున్న చాలా మందిని కాపాడుతున్నారు. సో నెక్స్ట్, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి మనకి ఇప్పుడు వామన్లో స్కూల్కి సంబంధించిన అనమాట. నెక్స్ట్ హైమా రోడ్డు పైన ఇసుక భారీగా పెరిగిపోయిందని చెప్పి అటు సైడ్ వెళ్ళే డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉంటారో కొంచెం జాగ్రత్తలు పాటించాలని చెప్పి తెలియజేశారు. సో తర్వాత బెహ్రెన్ విషయానికి వెళ్తే ప్రపంచపు వాతావరణ శాఖ వారు తెలియజేశారు, అల్పపీడనం ఏర్పడింది గల్ఫ్లో. దీని కారణంగా బెహ్రెన్లో రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు. బెహ్రెన్లో ఉన్న తెలియ మిత్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్, మున్సిపాలిటీ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడ ఈ బ్రిడ్జిల దగ్గర మరెక్కడ కానీ వాటర్ నిలబడకుండా ఉండడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులను అప్రమత్తం చేశారు. సో నెక్స్ట్, లేబర్ మినిస్టర్ అయిన జమాల్ హుముద్దీన్ గారు ఒక కొత్త రూల్ పాస్ చేశారండి. సో లేబర్ క్యాంపస్ని నియంత్రించే విధంగా, అంటే లేబర్ క్యాంపుల్లో ఒకే రూమ్లో ఎక్కువ మందికి అకామిడేషన్ ఇవ్వకుండా లిమిటెడ్ పీపుల్కి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి, చెకింగ్ కూడా చేస్తారు. సో నెక్స్ట్, ఇటు ఇరాన్ ఇస్రాయల్ పైన డ్రోన్ అటాక్ స్టార్ట్ చేసింది కదా. ఇది పరిస్థితులు చేదాడకుండా బార్డర్ల వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. సో తర్వాత ఇసాబిన్ సల్మాన్ హైవే దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ఒక గల్ఫ్ వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయాడు. సో తర్వాత ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ రాయల్ ఫ్యామిలీకి ఉన్న ఆస్తుల విలువ తెలుసా మీకు? ఖతర్ రాయల్ ఫ్యామిలీకి ఉన్న ఆస్తుల విలువ $150 బిలియన్ అండి. $150 బిలియన్ అంటే ఇది మామూలు ఆస్తి కాదండి. $1 బిలియన్ ఉన్నా చాలు. మనం 10 జన్మలు $1 బిలియన్ ఉంటే 10 జన్మలో మనం ఏ పని చేయకుండా కూర్చొని తిన్నా కూడా తరగదు అంత ఆస్తి. జస్ట్ ₹1,00,00,000 మ్యాక్సిమం ఒక లైఫ్ అంతా వెళ్ళిపోద్ది అనుకోండి. అలాంటిది $150 బిలియన్ అంటే మామూలు విషయం కాదు బాబోయ్. సో అయితే ఖత్తర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వారి యొక్క ఆస్తులు కూడా $450 బిలియన్ అంట. ఇది కూడా ఖతర్ దేశం సంబంధించింది. కాకపోతే అది ఫ్యామిలీకి సంబంధించింది, ఇది గవర్నమెంట్ సంబంధించింది. చూడండి ఇంత ఆస్తుంది. కోట్లు కాదు, కోట్ల కన్నా అంతకు మించి అనమాట అది. వాటి లెక్క నేను చెప్పలేను, నాకు రాదు కూడా.
తర్వాత అల్వక్రా మెయిన్ రోడ్ మొత్తం అప్డేట్ అయిపోయింది అన్నమాట. ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అటువైపు ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నారు రోడ్లు. సో నెక్స్ట్ ఖత్తర్లో బల్దియా ఎక్స్ప్రెస్ కంపెనీ ఉందా? ఉంటే ఎలాంటిది? సాలరీలు టైంకి ఇస్తున్నా కొంచెం తెలియచేయండి. కొంతమంది మిత్రులకి జాబ్స్ వచ్చాయంట. సో తర్వాత జనరల్ విషయాలకైతే ఇండియా నుండి ఇస్రాయెల్కి వెళ్ళే ఫ్లైట్స్ని కూడా రద్దు చేసేశారు. వాటిని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు ఎవరిని వెళ్ళడానికి. సో ఇస్రాయల్ వెళ్ళే మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంచెం ఉప్పు పట్టండి. ఈ పరిస్థితులు కొంచెం సర్దుమణిగే వరకు ఉప్పు పట్టాలి, తప్పదు. సో ఇది అనుకోని ప్రమాదం వచ్చి పడింది ఇప్పుడు. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.